హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు శివరాత్రి స్పెషల్గా స్వీట్ పొటాటో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం నేను పొడవుగా ఉండే గంజిగడ్డలను తీసుకున్నాను. ఈ గంజిగడ్డలు భూమిలో పండేవి కాబట్టి వీటిపై ఉన్న మట్టిని శుభ్రం చేసుకోండి. వీటిని శుభ్రం చేసి తీసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని స్టీమ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్యాన్లో ఇలా స్టీమర్ ప్లేట్ పెట్టేసుకొని ఈ చెమదింపలను స్టీమ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టీమర్ ప్లేట్ లేనట్లయితే కుక్కర్లో నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా స్టీమ్ చేసుకునే ప్లేట్లో గంజిగడ్డలను పెట్టేసుకున్నాక వీటిని ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత దీనిపై మూత తీసి ఈ గంజిగడ్డలను మరోవైపుకు తిప్పుకోండి. ఈ గంజిగడ్డలను మరోవైపుకు ఫ్లిప్ చేసుకున్నాక వీటిని మరో 5 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఈ గంజిగడ్డలు చాలా త్వరగా ఉడికిపోతాయి. వీటిని కుక్కర్లో ఉడికించుకున్న వాళ్ళు చూసుకొని ఉడికించుకోవాలి, లేదంటే ఇవి మరీ మెత్తగా మ్యాష్ అయిపోతాయి. మరో 5 మినిట్స్ తర్వాత నాకు ఈ గంజిగడ్డలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఈ గంజిగడ్డలు ఉడికాయా లేదా అనేది మీరు ఒక నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోండి. ఈ గంజిగడ్డలు పర్ఫెక్ట్గా ఉడికిపోతే వీటిని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ గంజిగడ్డలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని చల్లార్చుకోండి. ఈ గంజిగడ్డలు చల్లారిపోయిన తర్వాత వీటిపై ఉన్న స్కిన్ని రిమూవ్ చేసుకోండి. స్కిన్ అంటే అదే అండి, వీటిపై ఉన్న పొట్టుని ఇలా రిమూవ్ చేసుకోండి అని చెప్తున్నాను. వీటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, లేకపోతే ఇలా కొబ్బరి తురుముకునే స్కాపర్తో కానీ ఇలా తురిమేసుకుంటే సరిపోతుంది. ఈ గంజిగడ్డలను ఇలా తురుముకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత చాప్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత తిరిగి అదే ప్యాన్లోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న ఈ గంజిగడ్డల తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గంజిగడ్డల తురుము మనం వేసుకున్న నెయ్యిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నెయ్యిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా కుంకుమ పువ్వు తీసుకున్న పాలను తీసుకోండి. ఇక్కడ కుంకుమ పువ్వు ఆప్షనల్, మీ ఇష్టానికి యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోండి. తర్వాత ఈ పాలన్నీ ఎవాపరేట్ అయ్యేంత వరకు దీనిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పాలన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ స్వీట్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఈ స్వీట్ దగ్గరకు పడేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్ కాస్త దగ్గర పడేంత వరకు దీనిని మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ దగ్గర పడి ఇలా ప్యాన్కి స్టిక్ అవుతూ ఉందంటే మనకు ఈ స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ స్వీట్ పొటాటో హల్వా ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలకు చలువ చేస్తుంది. చిన్నపిల్లలకి ఇంత స్వీట్ ఇవ్వకూడదు అనుకుంటే ఇందులో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గించి వాళ్ళకి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.